అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి గడిచిన 2 సంవత్సరాలుగా ఐటీ కార్యక్రమాలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళడానికి ప్రధాన కారకులైనటువంటి పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా దీనికి బ్యాక్ బోన్గా నిలిచినటువంటి ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిరియాల శ్రీనివాస్ గారికి, అన్నిటికంటే మించి ఈ విభాగంలో చాలా రోజులుగా అహోరాత్రులు కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ విభాగం సభ్యులందరికీ, వీటన్నిటికంటే మించి క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులుగా మాకున్నటువంటి అనుభవానికి సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని అందించడం ద్వారా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా రెపరెపలాడడానికి, పవన్ కళ్యాణ్ గారిని అగ్రపీఠంలో నిలబెట్టడానికి ప్రధాన కారకులుగా నిలబడినటువంటి 50 మంది ఐటీ విభాగానికి చెందినటువంటి కోఆర్డినేటర్లు కానివ్వండి, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కానివ్వండి, జిల్లా కోఆర్డినేటర్లు కానివ్వండి, మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఉదయం సెషన్ అంతా కూడా మీరు చాలా ప్రొఫెషనల్గా ఉండేటువంటి ఐటీ తాలూకు వివరాలని తెలుసుకున్నారు. దాంతో కంపేర్ చేస్తుంటే మేము రాజకీయ నాయకులంటే ప్రజల్లో ఉన్నటువంటి ఊహ ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రొఫెషనలిజం ఉండదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు, ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, కానీ దాన్ని ఒక సరైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అపప్రద రాజకీయ నాయకుల మీద ఉంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని చూస్తుంటే అది నిజమే అనేటువంటి మాట కూడా మనకు స్పష్టం అవుతూ ఉంటుంది. అయితే దానికి భిన్నంగా ఇవాళ జనసేన పార్టీ మాత్రం మనకున్నటువంటి రాజకీయ అనుభవానికి సాంకేతికపరమైనటువంటి విజ్ఞానాన్ని జోడించి నిజమైనటువంటి ప్రొఫెషనల్ పాలిటిక్స్ చేయాలని, ఆ ప్రొఫెషనల్ పాలిటిక్స్ చేయడం ద్వారా మనం రీచ్ అవ్వాల్సినటువంటి వ్యక్తులు ఇంకా మరింతగా పెరగాలని, తద్వారా ఏ సదుద్దేశంతో అయితే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారో ఆ సదుద్దేశాన్ని సాకారం చేసుకోవటానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి వీలుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందనేటువంటి మాటని రాజకీయ నాయకులుగా మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతున్నాం అనేటువంటి మాటని ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులుగా మేమైతే మాకు ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, రాజకీయాల్లో కొన్ని పదవులు చేయాలనో ఒక స్థానానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఐటీ విభాగంలో ఉన్నటువంటి మీ అందరికీ మాత్రం మీ అందరి దృష్టి ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే మీ అందరి యొక్క ఆలోచన. అందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. చాలా వరకు ఉదయం నుంచి విన్నటువంటి అంశాలు విన్న తర్వాత మాకు పూర్తి స్థాయిలో అవగాహన మాకు కూడా వచ్చింది. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో మేము చేసేటువంటి కార్యక్రమాల్లో మాకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనేటువంటి నమ్మకం కూడా మాకు కలిగింది. ఇంతవరకు మా వరకు చెప్పుకుంటే ఇందులో హిపోక్రసీ లేదు, ఇన్హిబిషన్ కూడా లేదు. స్పష్టంగా ఒక మాట చెప్తాను, రాజకీయ నాయకులుగా మేమందరం సోషల్ మీడియా వరకే పరిమితమైనటువంటి మా పరిజ్ఞానాన్ని మరింత విస్తృతం చేసి, ఐటీ అంటే కేవలం సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా మనం పూర్తి స్థాయిలో కొన్ని అప్లికేషన్స్ తయారు చేసుకుని అవుట్ రీచ్ పెంచుకుని, దాంతోపాటు మనం చేసేటువంటి కార్యక్రమాలు ఊరికే ఉద్యమ రూపంలో కొనసాగించడం మాత్రమే కాకుండా దానికి ఒక శాస్త్రీయతని ఆపాదించి దాని ద్వారా ముందుకు వెళితే సరైన ఫలితాలు వస్తాయనేటువంటి మాట ఉదయం జరిగినటువంటి సెషన్ అంతా విన్న తర్వాత మాకు కూడా స్పష్టమైంది. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే ప్రజెంటేషన్స్ చేశారో వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అయితే కానివ్వండి, నాదెండ్ల మనోహర్ గారి ఆలోచనలు అయితే కానివ్వండి,
ఇవాళ గడిచిన సంవత్సరంగా తీసుకుంటే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక అద్భుతమైనటువంటి పురోగతి కనబడింది మనకి. అది ఎలాగంటే మనకు తెలిసి ధర్నాలు చేయటం, సమ్మెలు చేయటం, హర్తాలు చేయటం, లేకపోతే మరింత ముందుకు వెళితే దీక్షలు చేయటం, ఆమరణ నిరాహార దీక్షలు చేయటం అనేది ఒక పద్ధతి రాజకీయాల్లో. కానీ దాంతోపాటు ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా మనం రోడ్ల విషయంలో హ్యాష్ట్యాగ్ తోటి ఏ రకంగా రోడ్ల ఉద్యమాన్ని మీరు రూపొందించారో ఐటీ విభాగం వారు, అది ఇవాళ ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి మార్పు తీసుకురావడానికి నమూనాగా నిలిచిందనేటువంటి మాట మనం చేస్తున్నాను. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, చాలా సందర్భాల్లో దేశంలోనే అతి ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమంగా రోడ్ల గురించి మనం చేసిన కార్యక్రమం ట్విట్టర్లో దానికి ద్వితీయ స్థానం వచ్చిందనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్పినప్పుడు ఐటీ యొక్క గొప్పదనం మాకు అర్థమవుతూ వచ్చింది. నిజమే, ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఏ రకంగా నిరంతరం మీరు కృషి చేస్తూ ఉన్నారో, మేము కొంతైనా సమయాన్ని విశ్రాంతి తీసుకుంటున్నామేమో కానీ నాకు తెలిసి మన సెంట్రల్ ఆఫీస్ టీం ఎవరైతే ఐటీ విభాగం వారు ఉన్నారో, ఇతరత్తా వారికి సహకరించేవారు ఉన్నారో, మేము ఎక్కడైనా సరే మన ఇన్సూరెన్స్ కార్యక్రమానికి సంబంధించి కానీ లేకపోతే ఐటీకి సంబంధించిన కార్యక్రమం కానీ ఏ విషయమైనా సరే మేము ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా మరుక్షణంలోనే మాకు సమాచారం ఇచ్చే విధంగా మీరందరూ చేస్తున్నటువంటి కృషిని మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అస్త్రా కార్యక్రమం ఇవాళ నాకు స్పష్టంగా కనబడింది. టెక్నాలజీ నుంచి దాన్ని మనం క్రియాశీలక సభ్యత్వం రూపంలోకి తీసుకొచ్చి తర్వాత దాన్ని ఓటర్లకి చేరే విధంగా మీరు ఏదైతే ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారో దానివల్ల టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేదానికి అవకాశం దొరుకుతుంది. టెక్నాలజికల్గా మీరు చేసేటువంటి ప్రతి మార్పు, ప్రతి అభివృద్ధి చిట్ట చివరి ఓటర్ వరకు చేరే వరకు కూడా మీరు చేసే కృషి మా నాయకత్వాన్ని బలపరుస్తుందనేటువంటి మాటను కూడా మేము స్పష్టంగా నమ్ముతూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మీకు 2-3 సూచనలు మాత్రం చేయదలుచుకున్నాను. ఇవాళ ఉదయం మీరు చేసినటువంటి ప్రజెంటేషన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది మీరు చాలా వరకు బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉన్నారు. మీరు బిహైండ్ ది స్క్రీన్ ఎంతో అద్భుతమైనటువంటి వర్క్ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో ఇంకా మనం పూర్తిగా సఫలీకృతం కాలేకపోయామేమో అనేటువంటి మాట 1-2 సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంది. దీన్ని మీరు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా మీరు మాకు ఆ విషయాన్ని తెలియజేయడంతో పాటు ఇప్పుడు ఈ సెషన్లో మేము మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని మీరు మాకు చెప్పడం ద్వారా, మేము మీకు తెలియజెప్పడం ద్వారా మనం హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి ప్రయాణం చేస్తే 100% కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం అనేటువంటి నమ్మకం మాకుంది. నేను అందుకే మనవి చేస్తున్నాను, మీరు అద్భుతంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి కూడా ఐటీ కోఆర్డినేటర్లు పెట్టారు. దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలో కూడా కోఆర్డినేటర్లు పెట్టారు. రాబోయే రోజుల్లో మేము ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లా అధ్యక్షుడైనా సరే అక్కడ ఉన్నటువంటి ఐటీ కోఆర్డినేటర్ తోటి కలిసిమెలిసి ప్రయాణం చేసి ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుని దాంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తాం. అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా నియోజకవర్గానికి కూడా మీరు కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశారు కనుక వారితో కలిసి పనిచేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దాంట్లో భాగంగా మీకు మేము చెప్పేది ఏంటంటే మీరు కొంత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలను కూడా గమనించే విధంగా మీరు మీ బుర్ర పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీలో చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు, మీకు రాజకీయ అనుభవం ఉండుండకపోవచ్చు. దానికి ఏ రకమైన ఆలోచన మేము చేస్తాం, ఏ రకంగా ఓటర్లని మేము ఆకర్షిస్తాం, ఏ రకంగా ఓటర్లతో మాట్లాడడానికి మేము ప్రయత్నిస్తాం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజెప్తాం. అదే సందర్భంలో మీరు మాకు చెప్పాల్సింది మేము మాట్లాడే మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా దానికి డేటాబేస్తో కూడినటువంటి సరైనటువంటి డేటాని ఆధారంగా చేసుకుని వాటి ప్రాతిపదిక మీద మేము మాట్లాడే విధంగా మీరు మాకు సహకరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట మనం చేస్తున్నాను. ఇంతకుముందు మిత్రులు ఎవరో అన్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎంతవరకు ఇది అందరికీ తెలుస్తుందనేటువంటి మాట కూడా కొంతమంది చెప్పారు. దాని విషయంలో కూడా నాకు చిన్న అనుమానం ఉంది. దయచేసి మనం చేసే కార్యక్రమాల్లో మాకు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, ఆ తర్వాత మన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమాన్ని రూపొందించి
ఆ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయమని చెప్పినప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటో అర్థం చేసుకుని మేము పనిచేస్తే అది మరింత సులభతరం అవుతుందనేటువంటి మాట కూడా అర్థమవుతూ ఉంది. రోడ్లు విస్తరణ కారణం రోడ్లకు సంబంధించినటువంటి కార్యక్రమం కానివ్వండి, గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమం కానివ్వండి, ఆ తర్వాత మనం విశాఖ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్యక్రమం కానివ్వండి, వీటి వెనకాల మీ అందరి యొక్క బుర్రలో బాగా పనిచేసే అనేటువంటి మాట ఇప్పుడు అర్థమవుతూ ఉంది. వీటిని అమలు చేసే విషయంలో మేము ముందుకు వెళ్ళాలంటే మీరు మరింత సమాచారాన్ని మాకు ఇవ్వండి. ఏదైతే మీరు ఇచ్చేటువంటి సమాచారం ఉంటుందో ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కార్యక్రమాలను నిర్వహించి వాటిని సోషల్ మీడియా ద్వారా మరింత ప్రచారం తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి వీలుగా మీరు చేసే కార్యక్రమాలు ఉపయోగపడతాయనేటువంటి మాటని మరింత ముందుకు తీసుకెళ్దాం. ఇది ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు మనం స్వాతంత్ర దినోత్సవ సంరంభాల్ని నడుపుకునేటువంటి ముందుగానే ఇలా చేయడం ద్వారా జనసేన పార్టీ సంపూర్ణమైనటువంటి స్వాతంత్రంతో ముందుకు వెళ్ళబోతుందనేటువంటి మాటని ఇవాళ ఒక చక్కటి సందేశంగా ఇవ్వడం కూడా జరిగిందనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. ఒక పక్కన మనకి జనసేన పార్టీకి ఉన్నంత యువశక్తి మరే రాజకీయ పార్టీకి లేదు, మనకున్నంత మహిళా శక్తి మరే రాజకీయ పార్టీకి లేదు. దాంతోపాటు ఈరోజు మాకు అర్థమైంది మనకున్నటువంటి ఐటీ శక్తి కూడా మరే రాజకీయ పార్టీకి కూడా లేదు అనేటువంటి మాట స్పష్టం అవుతూ ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందనేటువంటి మాటను కూడా మరొకసారి మనవి చేస్తున్నాను. దయచేసి అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఏర్పరిచినటువంటి కోఆర్డినేటర్లు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోండి. మీరు అక్కడ మళ్ళీ ప్యారలల్గా కార్యక్రమాలు జరిగేటువంటి ప్రమాదాన్ని మాత్రం మీరు స్వాట్ అనాలిసిస్ చెప్పారు. అక్కడ థ్రెట్స్లో అది కూడా ఒకటి ఉంటుంది. ప్యారలల్గా మనం ఆర్గనైజేషన్ నడిపేటువంటి పరిస్థితి కూడా రాకూడదు. మీ థ్రెట్స్లో అది కూడా చూసుకుని దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి నాయకుడే అక్కడ ఇన్ఛార్జిగా ఉంటాడు కనుక ఆ ఇన్ఛార్జి చెప్పిన విధంగా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దాంతోపాటు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు ఇవ్వడానికి, అది మీరు ఏ రూపంలో ఇస్తారనే దానికి మనకి పూర్తిగా హరిప్రసాద్ గారు కానీ అదేవిధంగా చక్రవర్తి గారు కానీ వారు ఇచ్చేటువంటి సమాచారం మాకు ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఆ సమాచారం ఇచ్చే విషయంలో కూడా క్షేత్రస్థాయి అనుభవాల్ని కలుపుకుని చేయవలసిందిగా మిమ్మల్ని మరొకసారి నేను కోరుకుంటూ, ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి ఆలోచనలు కూడా మీరు కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, మనందరం కలిసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీని కేవలం ప్రజాబలం ఉన్నటువంటి పార్టీగా మాత్రమే కాకుండా సాంకేతిక పరమైనటువంటి బలం కూడా ఉన్నటువంటి పార్టీగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై జనసేన.